హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఉలవ దోశ చేస్తున్నాను. ఉలవలు హెల్త్కి చాలా మంచిదండి. వారానికి ఒకసారి ఉలవ దోశలు కానీ లేదా ఉలవ చారు, ఉలవ గుగ్గుళ్ళు అలాగా తీసుకోవటం చాలా మంచిది. నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకునేసి 1 కప్పు బియ్యము, 1/2 కప్పు ఉలవలు, 1/4 కప్పు మినపప్పు, 1 స్పూను మెంతులు తీసుకునేసి శుభ్రంగా 2 సార్లు కడిగి నేను ఓవర్ నైట్ నానబెట్టానండి. 7 to 8 అవర్స్ అన్నా బాగా నానాలి. ఎందుకంటే ఉలవలు నానేదానికి కొంచెం టైం పడుతుంది. వీటితో పాటు 1/4 కప్పు అటుకులను కూడా మనం నానబెట్టుకోవాలండి. లేదా మనము వీటిని మిక్సీకి వేసేటప్పుడు ఒక 5 నిమిషాల ముందైనా అటుకులను నానబెట్టుకోవచ్చు. నేను ఓవర్ నైట్ నానబెట్టి తర్వాత మరుసటి రోజు ఈ విధంగా ఉలవలు అన్నీ కూడా బాగా నానిన తర్వాత మనము అటుకులు అనేది నేను మరుసటి రోజు మిక్సీకి వేసే ముందు ఒక 5 నిమిషాల ముందు అటుకులను తీసుకునేసి మందపాటి అటుకులు 1/4 కప్పు తీసుకునేసి 2 సార్లు శుభ్రంగా కడిగి 5 నిమిషాలు నానబెట్టుకునేసి వాటిని కూడా వేసి మిక్సీకి పట్టానండి. తర్వాత ఈ విధంగా మనము ఈ పిండినంతా ఫర్మెంటేషన్కు పెట్టుకోవాలి. ఒక 7 అవర్స్ అన్నా ఫర్మెంటేషన్ కావాలండి. మరుసటి రోజు చూస్తే బాగా పిండి అంతా కూడా ఫర్మెంటేషన్ అయి ఉంటుందండి. మనం గరిటె తీసుకునేసి చూపిస్తున్నాను. ఇది ఈ విధంగా ఫర్మెంటేషన్ అయిన తర్వాత మనకు దోశ అనేది వేసుకునేదానికి ఎంత పిండి అవసరమో అంత పిండి అనేది తీసుకునేసి టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్, 1/4 స్పూను బేకింగ్ సోడా వేసుకునేసి దోశ బ్యాటర్ లాగా కొద్దిగా వాటర్ వేసుకునేసి కలుపుకోవాలండి. వెయిట్ లాస్ కావాలనే వాళ్ళకు, అదేవిధంగా షుగరు ఉండే వాళ్ళకు అంటే డయాబెటిక్ వాళ్ళకు కూడా ఇది కంట్రోల్ చేస్తుందండి. ఉలవలు అనేది హై ప్రోటీను, హై ఫైబరు ఉండటం వలన డయాబెటిక్ వాళ్ళకు కంట్రోల్ చేస్తుంది. తర్వాత వెయిట్ లాస్ కావాలనే వాళ్ళకు కూడా చాలా వరకు రిజల్ట్ అనేది త్వరగానే వస్తుందండి. అదేవిధంగా చెడు కొలెస్ట్రాల్ అనేది పోయి మంచి కొలెస్ట్రాల్ను పెంచుతుందండి. కాబట్టి ఉలవ దోశలు, ఉలవ గుగ్గుళ్ళు ఈ విధంగా మనము వారానికి ఒకసారైనా తీసుకోవాలండి. దోశ బ్యాటర్ లాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకునేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకునేసి పెనం పెట్టుకునేసి పెనమంతా వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ అనేది పెనం మీద వేసి టిష్యూ పేపర్తో గ్రీస్ చేసి ఈ విధంగా దోశ వేసుకోవాలండి. ఉలవ దోశలు బాగా క్రిస్పీగా వస్తాయి. తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.